హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కొన్ని దినాలుగా చూసుకున్నట్లయితే శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అనే అంశంపై అనేక విషయాలు, తర్వాత శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు, అది ఎవరెవరికి అనేక వ్యక్తుల జీవితాల్లో, అదే రీతిగా ఈ వారం అంతా కూడా గడిచిన వారం నిన్నటి వరకు కూడా శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన వ్యక్తులు ఆ జీవితాల్లో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే విధంగా మనం ధ్యానించబోయే అంశము శిలువ. ఏంటండి శిలువ? దాని అర్థం ఏంటి? శిలువ నుండి ప్రకటనమైన కృప, శిలువ యొక్క ప్రకటన, కృప అనే అంశం పైన మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యానికి ముందు వెళ్ళడానికి ముందు మనం మళ్ళీ సరి చేసుకుందాం. మన హృదయాలు తెరవనట్లు దేవుని అడుగుదాం. దేవుని వాక్యం మనతో మాట్లాడాలని అడుగుదాం. నీ రక్తధారలేలా ఆపికాశ్రయం వీక్షులు, నీ రక్తధారలేలా ఆపికాశ్రయం వీక్షులు, పరిశుద్ధ తండ్రి రక్తము, దాని విలువ, నువ్వు కాల్చినటువంటి రక్తపు విలువ, ఆ శిలువలో నువ్వు చేసిన త్యాగము, శిలువ, దాని యొక్క ప్రకటన, కృప అనే అంశం పైన రాజా ఆయన వాక్యం ధ్యానించబోతుండగా, పరిశుద్ధాత్మ దేవుడా నీవే మా హృదయాలను తెలుగు స్వామి. ఆయన నువ్వు చేసిన త్యాగము, నీ కృప ఎంత గొప్పదో, నీ శిలువ ఎంత విలువైనదో, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలతో పరిశీలించుకుని సరి చేసుకోవడానికి మమ్మల్ని ఉజ్జీవపరచుమని సమస్తాన్ని అప్పగించుకుంటూ నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను నేను? శిలువ యొక్క ప్రకటన ఏమిటి? కృప. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనము ఈ 40 రోజుల ఉపవాస ప్రాంతాల నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రతినిత్యం. అవునా కాదండి? కానీ చాలాసార్లు ఏదో వచ్చాము, వెళ్ళిపోయాము, విన్నాము అనుకుంటున్నాం. చాలాసార్లు శిలువ అనే మాటను, కృప అనే మాటను లెక్కలేనన్ని సార్లు మన జీవితంలో మనం వినేవారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దాన్ని మనం చూసుకున్నట్లయితే దాని యొక్క పరిచయాన్ని ఈరోజు మనము కొద్దిగా వాక్య వెలుగులో లోతుగా మనం వెళ్ళినట్లయితే అది తండ్రి హృదయాన్ని మనము ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడారా,
ఈ యొక్క భూమి యందు శ్రద్ధగా చూడండి, ఈ భూమి పైన, ఈ మానవాళి ఈ భూమి పైన శిలువ కనిపించడానికి ముందే, హల్లెలూయా, శిలువ కనిపించడానికి ముందే అది తండ్రి హృదయంలో ఏమైంది? ముందుగానే స్థిరపరచబడింది. మళ్ళా చెప్తున్నా, ఈ భూమి పైన శిలువ కనబడడానికి ముందే అది తండ్రి యొక్క హృదయంలో ముందుగానే స్థిరపరిచినట్టు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి 13:8లో, జగదుత్పాదికి మొదలే కొయ్యల్పట్ట కురియాగి, అంటే ఇక్కడ ఏంటి అనగా జగదుత్పత్తి మొదలుకొని వదిలిపడిన గొర్రె పిల్ల యొక్క దాని అర్థం ఏంటండి? జగత్తుత్పాది కావడానికి ముందే కొయ్యబడిన గొర్రె పిల్ల అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక, ఈ శిలువ ప్రణాళిక తండ్రి యొక్క హృదయంలో అది ముందుగానే స్థిరపరచబడినట్టుగా ఉంది. అదే మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 స్పష్టంగా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ శిలువ అంటే రోమా సామ్రాజ్యంలో మనం చూస్తున్నాం కదా, అది భయంకరమైన అవమానము, ప్రజల ముందు అవహేళన, నెమ్మదిగా చివరికి ఎక్కడ తీసుకెళ్ళేది? మరణానికి తీసుకెళ్లేదిగా ఉంది. అపరాధుల యొక్క బట్టలను తీసివేసి కొట్టించి ప్రజల ముందు ఊరేగించి వారి ముందు ఉంచేవారు. కానీ యేసు ప్రభు శిలువపై వెళ్ళినప్పుడు అది పరిపూర్ణంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిలువ అంటే ప్రియమైన దేవుని గమనించండి, ఇవన్నీ కూడా యేసు ప్రభు అనుభవించి, పైన ఏదైతే మాటలు చెప్పానో అన్ని క్రియలను అనుభవించి అన్ని కార్యాలు జరిగితామని ఇక్కడ చూడండి. ఈ శిలువ మనకి ఏమి అర్థం తెలియజేస్తా ఉందంటే, రోజు అక్కడ న్యాయము మరియు కరుణ, న్యాయము మరియు దయ, లేకపోతే కృప, దేవుని కరుణ కలుసుకున్న స్థలముగా శిలువ మార్చబడింది. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే విషయం, న్యాయ తీర్పు మరలా దేవుని యొక్క కృప రెండు కూడా ఒకే చోట కలిసిన స్థలము ఈరోజు మనము శిలువగా గుర్తించాలండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ నా పాపానికి ధర చెల్లించినటువంటి ఒక బలిపీఠముగా, యజ్ఞవేదిగా ఈ శిలువ మనకు కనబడతా ఉందండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణకు ద్వారము తెరిచిన స్థలముగా ఈ శిలువ ఉంది. అర్థమవుతుందా? ఏంటంట 3 విషయాలు చెప్పాను నేను. న్యాయము లేకపోతే న్యాయ తీర్పు మరియు దేవుని యొక్క కరుణ కృప కలిసినటువంటి స్థలము ఈ శిలువగా ఉంది. అంత మాత్రమే కాదు, పాపానికి, మనిషి యొక్క పాపి జీవితానికి, పాపానికి గల చెల్లించిన ఒక బలిపీఠముగా, యజ్ఞవేదిగా ఈ శిలువ మనకు కనబడతా ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనందరి రక్షణకు ద్వారము తెరిచిన స్థలముగా ఈ శిలువ కనబడతా ఉంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 అందుకంటాడు అపోస్తలుడైన పౌలు అన్న మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 తెలుగులో 13 నుంచి కింద వచ్చిన చదవండి. మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందుకునేట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను కుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 3:13 వాక్యం సెలవిస్తా ఉన్నమాట. అదే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:13 వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడికి వచ్చిన గలతీ 3:14
కింద వచ్చేసి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అర్థమవుతుందా? శిలువ అంటే, శిలువకు నిర్వచనం అర్థమైందని నేను అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు కేవలము మనుషుల్ని చంపడానికి, వారు చేసే తప్పులను శిక్షించడానికి, వారి ప్రాణము తీసివేయడానికి ఉపయోగించిన కనబడిన ఈ యొక్క శిలువ యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు శిలువ ద్వారా తన రక్షణతో తను చేసిన కార్యాన్ని బట్టి ఇది ఏ విధంగా మారుతుందంటే మనుషులు రక్షించే శిలువగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు మొట్టమొదటిగా శిలువను చూసుకున్నాం. రెండవది కృప అంటే ఏమిటి చెప్తారు ఎవరన్నా? కృప అంటే ఏంటండి? హల్లెలూయా. కృప దేవుడి నుంచే వస్తుంది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే కృప అంటే కేవలం దేవుడి నుంచి వచ్చేది మాత్రమే కాదు, అది దేవుడి నుంచే వస్తుంది. అది కేవలం క్షమాపణ మాత్రం కాదు. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు ఎఫెసీయులకు పత్రిక 2:8 మీరు కృప చేతనే మీరు ఒక మంచి కార్యంలో వల్ల కాదు, కానీ కేవలము కృప చేతనే మీరు రక్షింపబడ్డారు. ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ನೀವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಿ. ಆ ರಕ್ಷಣೆಯು ನಿಮ್ಮಿಂದ ಉಂಟಾದದ್ದ ಅಲ್ಲ. అంటే ఇక్కడ ಇದರಿಂದ ಏನು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬಹುದು ನಾವು? రక్షణ నమ్మింద ఉండదಲ್ಲ, ಅಂದ್ರೆ అది ఉచితార్థವಾಗಿ పొందినవంతದ್ದು. కృప అంటే మనము దేనిని పొందు దేవుడుల తండ్రి హృదయం ఏదని మనము చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ ఆయన చూడండి, యెషయా రాసిన గ్రంథం, ప్రవాదైన యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయంలో 10వ వచనం ఇంకా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉందండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానమును చూచును, అతని దీర్ఘాయుష్మంతులను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ గమనించండి, తండ్రి యొక్క దేవుని హృదయం ఎటువంటిదంటే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తును తండ్రికి నలగొట్టడము అవిష్టమాయెను. ఆయనకి ఇష్టమైంది అది. అంత మాత్రమే కాదు, అతనికి వ్యాధి కలుగజేసెను, తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేయగా. గమనించండి, అతడు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఏంటి ఆ ఉద్దేశము? ఒక్కగానొక్క కుమారుడైన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఆ విధంగా నలగొట్టడానికి, ఆ విధంగా బాధించడానికి తండ్రికి ఇష్టమైంది. కారణము ఆయన హృదయంలో ఉన్నది నువ్వు నేను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తన కుమారుడిని కొడతా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు, బట్టలు పెరిగి వేశారు, ఉమ్మారు, ముద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, శిలువ వేశారు. అంత మాత్రమే కాదు, అయినా కూడా అక్కడ ఆపలేదండి. దేవుని ఆ చిత్తాన్ని, దేవుడు ఆ కార్యాన్ని ఆపు చేయలేదు. కారణం ఇంతే, తన కుమారుడిని దేవుడైన తండ్రి దేవుడు నలగొట్టడానికి కారణము ఆయన నీ పైన నా పైన పెట్టుకున్న ప్రేమ. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. గమనించండి, ఆయన చూసింది నిన్ను నన్ను. ఆ కలువరి శిలువలో తన కుమారుడిని బాధించడం కాదు, ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు చూసింది నిన్ను నన్ను. హల్లెలూయా. శిలువని రోజు వ్యర్థంగా తీసుకుంటున్నావా? దేవుని కార్యాన్ని రోజు వ్యర్థంగా తీసుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి తండ్రి తన కుమారుని విడిచిపెట్టవలసి వచ్చింది, బాధించవలసి వచ్చింది, నలగొట్టవలసి వచ్చింది. ఈరోజు అంత కార్యం చేసిన తర్వాత ఇంకనూ తండ్రి నుంచి దూరంగా వెళ్ళే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఇంకనూ ఆయన నుంచి దూరం
వలె వారి యొక్క పాదం వారి ఇంకా దాచిపెట్టుకునే వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఈ శిలువ నిన్ను శిలువ దగ్గరకు పిలిచేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా నేను చెప్పే మాటలు? మొట్టమొదటి తండ్రి హృదయం ఏంటని మనం చూసాం. శిలువ అంటే ఏమిటనే విషయాన్ని మనము చూసాం. శిలువ నిర్వచనం ఏమిటో మనము గ్రహించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదండి, కృప ఏంటో మనము చూసుకున్నాం. ఎందుకు దేవుడు తన కుమారుని మన కొరకు ఆయన ఎందుకు కుమారుని అప్పగించవలసిందో మనము చూసుకున్నాం. చూడండి, ఆ తండ్రి యొక్క కృప. మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏంటి అమ్మా? శిలువ. శిలువ దాని యొక్క ప్రకటన ఏంటి? శిలువ యొక్క ప్రకటన ఏంటి? కృప. ಶಿಲುಬೆಯ ಪ್ರಕಟಣೆ ಕೃಪೆ. ಅದರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಆ ಅಂಶದಲ್ಲಿ ಮೊದಲನೇ ಅಂಶ ಮೊದಲ ಪಾಯಿಂಟ್ మన మొదటి అంశానికి మనం వెళ్దాం తొందరగా. మీకా రాసిన ప్రవాదైన మీకా రాసిన ప్రవాదన గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 19 వచనం చదువుకుందాం. మీకా ప్రవాదన గ్రంథ 7ನೇ ಅಧ್ಯಾಯ ಅದರ 18 19 ವಚನಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. 18 19. మొట్టమొదటి విషయము పూర్తిగా పరిపూర్ణంగా క్షమించేటువంటి కృప. హల్లెలూయా. ఏంటమ్మా చెప్పాలి? మొట్టమొదటి విషయం పరిపూర్ణంగా ఎటువంటి పాపినైనా ఎంతటి ఘోర పాపినైనా కూడా క్షమించగలిగిన కృప మొట్టమొదటి. చూడండి, మీకా 7:18 దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమంటున్నారా? ನಿನ್ನ ಸ್ವಾಸ್ಥ್ಯದಲ್ಲಿ ಉಳಿದವರ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವವನು, ಅವರ ದೋಷವನ್ನು ಲಕ್ಷಿಸದವನೂ ಆಗಿದ್ದಿ. ಅವರು ನಮ್ಮ ದೇವರು, ನಿತ್ಯವೂ ಕೋಪಿಸುವವನಲ್ಲ, కరుణయే ఆత్మకి సాకు. 18వ వచనంలో ముందుకు పోవణ. ఇక్కడ చూసినట్లయితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడైన నిర్దోషుడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము మన దోషమును అణిచివేయును. వారి పాపలన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న మాట, ఈ కృప మనల్ని పరిపూర్ణంగా క్షమించేటువంటి కృప. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీకా అంటాడు కదా, ఇక్కడ వాక్యం ఎలా సెలవిస్తాడంటే, దేవా నీలో నీకన్నా సమానమైన క్షమించడంలో నీకన్నా సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? చూడండి, ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡುವಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನರು ಯಾರು? దేవుడు క్షమించడానికి ఆయన ఇష్టపడే దేవుడు, సంతోషించే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఆయన దయాపూర్ణుడు. నిర్గమకాండ పుస్తకం 34వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు మోషే అక్కడ రాసి చూడండి. విమోచన కాండ పుస్తక 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపొచ్చు, దోషములను అపరాధములను పాపములను క్షమించు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఆయన క్షమాపణ ఎలా ఉంటుందంటే, ఆయన దీర్ఘశాంతమైన ప్రేమ ఎలా ఉందంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కృప పరిపూర్ణంగా మనల్ని క్షమించేదిగా ఉంది. కింద వాక్యం అన్నాడు, ఆయన కృప ఎటువంటిదంటే, ప్రేమ దేవుడు ఉంటారా, క్షమించడంలో సంతోషించేవాడు అంటారు. ఆయన మనిషి స్వభావం ఏంటి? క్షమించడం స్వభావం సంతోషించడు. ద్వేషాన్ని సాధించుకోవడంలో, ఇతరుల పట్ల ద్వేషాన్ని, వారిని ఇంకా మనము దాన్ని ఇంకా ముందుకు తీసుకోవడంలో మనం సంతోషపడతాం. కానీ దేవునికి దాని తద్విరుద్ధం లక్షణం. చూడండి, ఆయన బలవంతంగా మనం క్షమించట్లేదు. గుర్తు చేసుకోండి ప్రేమైన బ్రదర్, దేవుడు మనం బలవంతವಾಗಿ ಕ್ಷಮಿಸ್ತಾ ಇಲ್ಲ. ಆದರೆ ಅದನ್ನು ಕ್ಷಮಿಸುವುದು ಬಹಳ ಆನಂದ ಅಂತೆ, ಸಂತೋಷದಿಂದ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವಂತ ದೇವರು. ಕ್ಷಮಿಸುವುದರಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನರು ಯಾರು? ఆయన క్షమించేవాడు ఎవరు లేరు. ఆయన క్షమించేది పరిపూర్ణంగా క్షమిస్తాడు. ఆ మాట అంటాడు కింద,
కింద ఆయన క్షమించాడంట. సముద్రపు చదవనండి 19వ వచనం. ఆయన మనలో ఆయన కనికరము చూపుటకు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపించడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు ఎక్కడేస్తాడంట? సముద్రపు అగాధములో. హల్లెలూయా. దాని అర్థం ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? సముద్రపు అగాధములో పడవేయును అంటే అర్థం ఏంటి? ఇంకొక మాట అర్థం కావాలంటే 103వ కీర్తన 12వ మాట ఉంటుంది. మీ పాపములు ఆయన తూర్పుకు పడవకు ఎంత దూరమో పూర్వకు పశ్చిమకు ಎಷ್ಟು దూరమో అಷ್ಟು దూర ನಿಮ್ಮ పాపಗಳನ್ನು అతను దూరపరిచాడు. చూడండి. హల్లెలూయా. ఏం అర్థమవుతా ఉంది ఇక్కడ? సముద్రపు లోతుకు వేసేవాడిగా ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ నా అతిక్రమములను, మనము చేసిన పాపములను ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. ఇక కింద వాక్యం మీకు అంటున్నాడు, సముద్రపు లోతులో వేసి ఉన్నాడు. మన పాపపు చిట్ట మొత్తం తీసుకుని రాసి దాన్ని కట్టకట్టి ఏం చేసి సముద్రపు లోపల పాడేశాడు. సముద్రపు లోపల పాడేసిన దాన్ని తీయగలమా? దాని అర్థం ఏంటి? ఇంకెప్పటికీ కూడా ఆయన గుర్తు చేసుకునేవాడు కాదు. ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 అంటాడు. హెబ్రీ 8:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమర్థమవుతా ఉందండి? దేవుడు మన పాపములను క్షమించడంలో ఆయన కృప కలిగిన వాడు, సంతోషించేవాడు. బలవంతంగా మనకు ఆ పాపాలను క్షమించట్లేదు. కానీ అంత మాత్రమే కాదు, ఆయన క్షమిస్తే పరిపూర్ణంగా క్షమించేవాడండి. సగం సగం క్షమించే దేవుడు కాదు. మన మనిషిని అరే ఎవరి వ్యక్తి పైన ಯಾವ್ದಾದ್ರು ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ನಾವು ದ್ವೇಷ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಕೋಪ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಆ ಕ್ಷಮಿಸಿದ್ರೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆದರೆ ಒಳಗ ಅದು ಉರಿತಾನೆ ಇರ್ತೈತಿ, ಅವಾಗ ನೆನಪು ಆಗ್ತಾನೆ ಇರ್ತೈತಿ. ಆದರೆ ದೇವರು ನೋಡು, ದೇವರು ಹೇಳ್ತಾನೆ ನಮ್ಮ ಪಾಪಗಳಂತ ಸಮುದ್ರದ ಅಡಿಯಲ್ಲಿ ಅದನ್ನ ಹಾಕಿದ್ದಾನೆ. ಪೂರ್ವಕ್ಕೆ ಪಶ್ಚಿಮ ಎಷ್ಟು ದೂರ ನಮ್ಮ ಅತಿಕ್ರಮಗಳು ಅಷ್ಟು ದೂರವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ಅದರ ಅರ್ಥ ನಮ್ಮ ಮಾಡುವ ದೇವರ ವಾಕ್ಯದ 8:12 ಆತನು ಎಂದಿಗೂ ಸಹ ಮತ್ತೆ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ದೇವರು ಅಲ್ಲ. హల్లెలూయా. మరి రోజు దేవుడే మన పాపాలని మర్చిపోయినప్పటికీ అనేక సార్లు మన పాపాలను గుర్తు చేసుకుని అపరాధ భావాలతో నేను పాపిని అని బాధపడ్డాం. దేనికమ్మా? హల్లెలూయా. ఈరోజు చాలా మంది మన మధ్యలో ఉన్నారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా. ఆ పాపాలను గుర్తు చేసుకుని బాధపడతారే. దేవుడు అన్నాడు, రే నాయన నీ పాపాలను క్షమించాలని సముద్రంలో వేస్తే నువ్వెందుకు గుర్తు చేసుకుంటావు? నేనే నిన్ను క్షమించినప్పుడు నువ్వు క్షమించుకోలేకపోతే ఎలా? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుడరా, ఆయన క్షమించినప్పుడు మనం ఎంత మాత్రము గత కాలంలో గత జీవితంలో మనం జీవించేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఇంకా పాత జీవితంలో మనం జీవిస్తున్నామా? పాత ఆలోచనలతో పాత బ్రతుకుతో మనం బ్రతుకుతున్నామా? దేవుడి క్షమాపణకు అర్థం ఉండదు. అప్పుడు దేవుడు క్షమించిన దానికి ఉపయోగం ఉండదు. ఎంత మాత్రం పాత జీవితాన్ని గుర్తు చేసుకోవద్దు. దేవుడు మర్చిపోయిన పాపాన్ని నువ్వెందుకు మోస్తున్నావు? ఈరోజు ದೇವರೇ ಬಂದು ಹೋಗಿರುವಂತ ಪಾಪವನ್ನು ನಾವ್ಯಾಕೆ ಹೋಗಬೇಕಿವತ್ತು? ದೇವರು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿ ಆತನ ಸಮುದ್ರದ ಪಾತ್ರ ಕೆಳಗಡೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಆತನೇ ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ಹಾಗಾದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಪಾಪಗಳ ಹಳೆಯ ಜೀವನವನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. హల్లెలూయా. అటువంటి విషయం ఏం చెప్పాం? దేవుని యొక్క కృప
శిలువ కృప అది పరిపూర్ణంగా క్షమించేదిగా ఉంది. హల్లెలూయా. ఎంత పాపాలైనా పరిపూర్ణంగా క్షమించేది కృప. రెండోది చూసినట్లయితే ధర చెల్లించినటువంటి కృప. ఏంటంట చెప్పాలి నాతో పాటు, ధర చెల్లించిన కృప లేకపోతే వెల చెల్లించిన కృప. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల స్వస్థత. చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు. ఇక్కడ చూడండి, ఎవరి పాపములు అమ్మ గమనించాలా? ఇక్కడేనండి వాక్యం చదువుతున్న పాపములు ఎవరివి? వాక్యం చదువు మన పాపముల విషయమై చనిపోయింది ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మన పాప విషయమై చనిపోయి మనము నీతిమంతులమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, మన శరీరమందు కాదు, తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని. చూడండి, మన పాపములు మన శాపములు సిలువ ఆయనది, ప్రాణము ఆయనది. ఇక్కడ ఏం చెల్లించబడతా ఉంది? వెల చెల్లించబడతా ఉంది. అర్థం ఏంటండి? మనము నిలబడవలసిన స్థానంలో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 53:5 మనం చదువుకుందాం. యెషయా 53:5 చూసినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఇక్కడ వాక్యం గమనించండి, అతిక్రమములు మనవి, ఆయన గాయపరచబడ్డాడు. దోషములు మనవి, ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఎవరిది? మనది. అతని మీద, మన మీద పడవలసిన శిక్ష ఆయన మీద పడింది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నువ్వు నేను అనుభవించవలసిన శిక్ష, మనం అనుభవించవలసిన మరణము, మనం అనుభవించవలసిన శిలువ ఒక్కసారి మన కంటి ముందు ఉంచుకోండి. మనం శిక్షకు మనం పాత్రలమై ఉన్నాం. ఆ శిక్షను మనం అనుభవించాలి. ఆ శిలువకు మనలో వేస్తున్నారు. యేసు ప్రభు మధ్యలో వచ్చి ఆయన నీ బదులు నేను. ఒక్కసారి మన కంటి ముందు ఉంచుకున్నాము. మనం వెళ్ళవలసిన వారము, మన స్థానంలో ఆయన ఆ శిలువను తీసుకున్నాడు. మన స్థానంలో పడ్డాడు. 2 కొరింథీ 5:20 పడ్డాడు. వాక్యం చేసినది కానీ ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు ఆయనను పాపముగా పరిశుద్ధుడు. ఆయన ఏ తప్పుకు అర్హుడు కాదు, ఆయన ఏ శిక్షకు అర్హుడు కాదు. ఆయన అయితే పాపము లేని పరిశుద్ధుడైన దేవుడిని కుమారుడిని మన కొరకు పాపంగా కేవలము ఇది ఆయన కృప. నీ కొరకు నా కొరకు వెల చెల్లించిన కృప. ఆయన ప్రతి ఒక్క గాయము నీ కోసం, ఆయన పొందిన ప్రతి ఒక్క దెబ్బ అది నీ కోసం, ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్త బిందువు అది నీ నా విమోచన కోసం. గమనిస్తున్నాం, ఈరోజు మన శిక్ష ఆయన ప్రేమను కలిసిన స్థలం శిలువ. ఏంటంట? మన శిక్ష ఆయన ప్రేమను కలుసుకున్న స్థలము శిలువ. ఇది దేవుని కృప, ఇది దేవుడు చెల్లించినటువంటి కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు శిలువని ఇంకా తేలిగ్గా తీసుకుంటున్నావా? చాలా మందికి శిలువ అంటే ఒక అడ్డకర, ఒక నిలువు, ఇలా అనుకునేవాడు చాలా మంది. అంతే, శిలువ ಅಂದರೆ ಅಷ್ಟು ಅಗ್ರವಾಗಿ ತಗೊಳ್ಳೋದು ಬೇಡ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ,
హల్లెలూయా. ಆಪದಿಂದ ಆಡಿಕೊಳ್ಳುವ ಸ್ವಭಾವ ನಮ್ಮಲ್ಲಿ ಬೇಡ. ಶಿಲುಬೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಹಗುರವಾಗಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂಥದ್ದು ಬೇಡ. ಆತನೆಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆತನಿಗೆ ನಾವು ಬದಲಾಗಿ ಏನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ? సమస్తాన్ని ఇచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు వెల చెల్లించిన కృప. మూడవదిగా సమయం త్వరగా ముందుకెళ్తున్నా. మూడవది శిలువ అంతరంగ గాయాలను స్వస్థపరిచేటువంటి కృప. నేను మళ్ళా చెప్తున్నా, శిలువ ఈరోజు కృపను ప్రకటన చేసే స్థలంలో నేను చెప్తా ఉన్నా. ఈ శిలువ ఆ కృపను ప్రకటించే విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంట? పరిపూర్ణంగా క్షమించగలిగిన కృప. రెండవది నీ కొరకు నా కొరకు వెల చెల్లించిన కృప. అంత మాత్రమే కాకుండా మూడవది చూసుకున్నట్లయితే మన అంతరంగ గాయాలను కూడా అది స్వస్థపరిచేటువంటి కృప. ఇందాక మనం చదువుకున్న యెషయా 53:5 కానీ అయితే మొదటి పేజీలో 2:24 చెప్తున్నాడు, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థతను పొందుకున్నారు. ఎవరి గాయాల చేత? ఎవరి గాయాల చేతమ్మా? యేసు ప్రభువు ఆ శిలువలో పొందుకున్న గాయాల చేత నీకు నాకు ఈరోజు స్వస్థత. ఇది కేవలము బయట శారీరక స్వస్థత మాత్రం కాదు, నీ యొక్క ఆత్మకు స్వస్థతను అనుగ్రహించేది ఆ శిలువ, ఆ కృప. హల్లెలూయా. ఈరోజు మనిషి అనేక విషయాల్లో తిరస్కరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. అనేక విషయాల్లో బాధను ఉంచుకున్న వ్యక్తిగా ఈరోజు మన సంఘంలో అనేక మంది ఉండవచ్చు. అవమానంతో ఉన్న వ్యక్తులు అనేక మంది ఉండవచ్చు. అపరాధ భావంతో జీవిస్తున్న వ్యక్తులు ఇంకా ఉండవచ్చు. అయితే మంచి దేవుని యొక్క శుభవార్త ఏంటో తెలుసా? ఈరోజు ఆయన కృప నీ అంతరంగంగా అనారోగ్యాన్ని కూడా స్వస్థపరిచేది, నీ ఆత్మను స్వస్థపరిచేది ఆయన కృప. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, చాలా మంది బయటికి అవుతా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి రూమ్ లో వారి గదిలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు ఏడ్చేవారు చాలా ఉన్నారు. ఈరోజు విశ్వాసంలో చెప్పుకోలేని పరిస్థితుల్లో భయంకరంగా ఏడుస్తూ వారి జీవితాల్లో సాగదీసే వారి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. అయితే నా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన కృప నీ యొక్క మనస్సును కూడా స్వస్థపరుస్తాడు, నీ ఆత్మను కూడా శుద్ధి చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిలువ ముందు, ఆ కృప ముందు నీ బాధను దాచవలసిన అవసరం లేదు. ఆ కృప ముందు ఎంత మాత్రం నువ్వు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దేవుని దగ్గర తీసుకురా. ఈరోజు యేసు క్రీస్తు దగ్గర తీసుకురా. నీ యొక్క బాధను, ఏదైనా అంతర్య సమస్యలు ఉన్నాయి ఈరోజు, మనుషులు వినని నీ ఆర్తనాలని, మనుషులు పట్టించుకొని నీ ఏడుపును, మనుషులు పట్టించుకొని నీ యొక్క బాధను ఈరోజు శిలువ వేయబడిన యేసు క్రీస్తు ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన అందించిన, ఆయన చూపిన కృప ద్వారా ఈరోజు నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరచగలదు ఆ కృప. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇంట్లేదని బాధపడుతున్నావు ఈరోజు? నా కొడుకు ఇంట్లేదు, నా కోడలు ఇంట్లేదని బాధపడుతున్నావా? నా బంధువులు ఇంట్లేదని బాధపడుతున్నావా? నా స్నేహితులు ఇంట్లేదని బాధపడుతున్నావా? నా భర్త ఇంట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు వినడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, చివరికి నేను ముగిస్తున్న వస్తున్నా. 4వ విషయం చూసినట్లయితే అది ఈ రోజు కూడా స్పందించే కృప. హల్లెలూయా. మన యొక్క దాహానికి స్పందించేటువంటి కృప. 3 విషయాలు చెప్పాను. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే మన హృదయాలు ఈరోజు మాటలు ఉండిపోవాలి. మొట్టమొదటి విషయం ఏంటి? కృప. కృప చేసే శిలువలో కృప చేసే ప్రకటన ఏంటి? ప్రకటన కృప పరిపూర్ణంగా క్షమించగలిగేది ఎంతటి ఘోర పాపినైనా. రెండోది చూసినట్లయితే వెల చెల్లించినటువంటి కృప. మూడోది చూసినట్లయితే ఆంతరిక కూడా మనల్ని స్వస్థపరిచేటువంటి కృప. నాలుగోది చూసినట్లయితే మన యొక్క దాహానికి, మన యొక్క ఆసక్తికి స్పందించేటువంటి కృప. చూడండి, ఒక ఉదాహరణ చూపించాలని ఆశపడుతున్నా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం వెళ్దాం మనం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 46, 52వ వచనం. 46 నుంచి 52 చూడండి అమ్మా. ఇక్కడ మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 46, 52. ఇందాక సిస్టర్ ఇక్కడ కృష్ణ చూడండి, దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే
ఎవరి గురించి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది? గుడ్డివాడైన భర్తమయ్య గురించి ఇందాక పాట పాడింది, అవుನಾ? ಅಂದುಕೊಳ್ಳದ ರೀತಿಯಲ್ಲಿ ಸಿಸ್ಟರ್ ಅವತ್ತು ಅವಾಗಲೇ ಆ ಒಂದು ಹಾಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರು ಗುರುತು? ಆ ಒಂದು ಕುರುಡನಾಗಿರುವಂತ ಭರ್ತಮಯ್ಯ ಗುರುತು. ದೇವರ ಆತ್ಮನ ಒಂದು ನಡೆಸುವಿಕೆ ಯಾವ ರೀತಿ ಇರುವುದಾಗಿ ಇವತ್ತು ನಾವು ನೋಡಬಹುದು. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಆಗೋದಲ್ಲ, ಈ ವಾಕ್ಯವನ್ನು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಆ ಕುರುಡನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಇರುತ್ತೆ, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. ಅವನಿಗೆ ಏನೂ ಇರಲಿಲ್ಲ, వాడికి ఏమీ లేదంట. యేసు ప్రభు దారిలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వెళ్తున్న తెలుసుకుని గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కేకలు వేసినప్పుడు అక్కడ జనాలు ఏం చేస్తున్నారు? ఏ ఊరుకోండు, ಸುಮ್ಮನೆ ನೀನು ಅಂತ ಮಿಕ್ಕಿದಿರುವ ಅಲ್ಲೊಂದು ಜನಗಳು ಆ ಕುರುಡನಾಗಿರುವಂತ ಭರ್ತಮಯ್ಯಗೆ ಅವರು ಗದರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದರೆ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వాళ్ళు గదించిన కొద్ది ఇంకా ఎక్కువ గరిచాడంట ఆయన. హల్లెలూయా. ಏನಂತೆ ಜನಗಳು ಹೇಳ್ತಾರೆ, ಸುಮ್ಮನೆ ನೀನು. ಸುಮ್ಮನಿದ್ದಾಗ ಸುಮ್ಮನಿರುವ ಅದಕ್ಕಿಂತ ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಆತನು ಕೂಗಿದಾನೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ. ಯಾವಾಗ ಆತನು ಕೂಗ್ತಾ ಇದ್ದಾನೋ, ಕೃಪೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೃಪೆಯಾಗಿ ಲೋಕದಲ್ಲಿರುವಾಗ, ಕೃಪೆಯಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ, ಆ ಕೃಪಾಪೂರ್ಣನಾಗಿರುವಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಅದರಲ್ಲಿ ಪ್ರತಿಕ್ರಿಯೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నీ యొక్క అరుపులకు, నీ యొక్క దాహానికి నువ్వు అరిచే, నువ్వు ఎంత బాధపరుస్తావో ఈరోజు ఆ కృప నీకు ప్రతిక్రియ చూపించేదిగా ఉంది. విడిచిపెట్టి దాటుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నీకు స్పందించేదిగా ఉంది. ఈ భర్తమయ్య అరిచినప్పుడు వెంటనే యేసు ప్రభు స్పందించి, ఏం చేయాలని కోరుకున్నావు? వెంటనే కళ్ళు కావాలంటే వెంటనే నీ విశ్వాసాన్ని స్వస్థపరచు. ఆయన కళ్ళించాడు. ఆయన వెంటనే ఆయనతో వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు నేను అడ్డుపరుస్తున్నావా? ఈరోజు ఏ అడ్డుగా వస్తుంది? దేవుడి దగ్గరికి వరవడానికి, దేవుడి దగ్గరికి వేడుకోవడానికి ఏ అడ్డుగా వస్తూ ఉంది? కొన్నిసార్లు చాలా అడ్డుగా వస్తూ ఉంటాయి. ఎవరేమనుకుంటారో అని అడిగితే దేవుళ్ళు అనేక విషయాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుడా, 2026 సంవత్సరాలు అయిపోయింది. యేసు క్రీస్తు శిలువ కార్యము చేసి ముగించి ఆయనకు కూడా శుభవార్త ఏంటంటే, ఈ రోజు కూడా ఆయన కృప నీ యొక్క దాహానికి స్పందించేదిగా ఉంది. నీ బాధ ఏమైనా పర్వాలేదు, నా కుమారుడు, నా కుమార్తె, ఈ రోజు నీకు నేను స్పందిస్తా. నువ్వు నన్ను అడిగినట్లయితే, నువ్వు నన్ను వేడుకున్నట్లయితే. దానికి ఉదాహరణగా మన భర్తమయ్యను చూసుకున్నాం. ఏదైనా ఉన్నాయా మన జీవితంలో? అలాంటివి ఉన్నాయా? అలాంటివి ఏమైంది కదా? నిజమైన విశ్వాసం కలిగి ఉంటే ఎంత మాత్రం మౌనంగా ఉండలేమండి. దేవుడు చెప్తున్నాడు, ఈ విశ్వాసమైన విశ్వాసం ఇచ్చాడు. ఆగలేదు అక్కడికి, జనాలు ఆఫ్ చేసిన ఆగలేదు. ఈరోజు ఎవరో ఆడుతున్నారండి, ఎవరో ఆఫ్ చేస్తారండి. దేవుని దగ్గరని హృదయాన్ని చెల్లించడం, హృదయాన్ని దారపోసుకోవడం ఎంత మాత్రం ఆఫ్ చేయవద్దు. మనుషులు కాదు స్పందించేది నీ కష్టానికి, దేవుడు ఆయన కృపనికి స్పందించేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని కోసం అరిచే వారిగా ఉన్నామా? ఇంకా మౌనంగా ఉంటున్నామా? ప్రేమికులారా, కృప ఉచితం, అది ఇప్పటికీ ఉంది. కానీ చేయవలసింది ఏంటంటే మనము స్పందించాలి, దాహంతో అడగాలి. అమ్మాయినా అడగందే, మనం అడిగితే ఆయన స్పందించే దేవుడు. దాటుకుని వెళ్ళేవాడు కాదండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమికులారా, చివరిగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:34 తీసేది. కానీ 34 ఒక మాట అంటాడు ఆయన. చివరికి మనం చూసినట్లయితే ఒక కలువరి శిలువ దృశ్యం మన కంటి ముందు ఉంచుకోండి. రోజు ఏమంటాడు ఆయన? తండ్రి, వీరిని క్షమించు. రక్తం కారుతా ఉంది, శ్వాస తగ్గిపోతా ఉంది, నేను తప్పికొన్నాడు. ఆయన శరీరం దున్నపడింది, కాళ్ళు చేతుల్లో మేకులు పట్టబడ్డాయి, తలపైన ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపు పోటు. అయినా కూడా ఆయన చెప్తున్నాడు, వీరిని క్షమించు. ప్రేమ దేవుడా, మనము ఆయనను గాయపరిచాం, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు.
మన పాపముల ద్వారా, మన దోషముల ద్వారా మనల్ని ఆయన్ని హింసించాం. ఆయన కూడా మనల్ని ఆయన ప్రేమించాడు, దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు ఇంకా పాప జీవితంలో ఉన్న మనము ఇప్పటికీ కూడా ఆ శిలువ ఈరోజు నేను పిలుస్తూ ఉంది. ఆ కృప నేను పిలుస్తూ ఉంది. రా ఆ కృప దగ్గరికి, ఆ శిలువ దగ్గరికి వచ్చినట్లయితే, ఒకవేళ పాపంలో ఉన్నావా, లేకపోతే ఆత్మీయంగా నీవు గాయపడ్డావా, వ్యక్తులను బట్టి, నీ పరిస్థితులను బట్టి నీవు చెప్పుకోలేని గాయాలతో ఈ రోజు ఉన్నావా, రా దగ్గరికి ఈరోజు. ఆ కృప ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది. ఆత్మీయ స్థితిలో ఒకవేళ దూరం అయిపోయావు, ఎన్ని రోజులు లోకానికి దగ్గరైపోయింది, ఆయనకు శివకు దూరం అయిపోయావా, మళ్ళీ ఒకసారి శివభారత ఈ రోజు కూడా ఆయన స్పందించే దేవుడు. ఆయన దగ్గరకు, శిలువ దగ్గరకు రా. ఆ కృప ఈ రోజు కూడా మనకు స్పందించేదిగా ఉంది. ప్రేమ దేవుడా, మనం గమనించినట్లయితే ఈరోజు మన బంధనాలు విరిగిపోవాలి. ఏది అడ్డుగా వస్తా ఉంది అవన్నీ కూడా యేసు నామంలో విరిగిపోయేలా ఉండాలి. మన ఆంతర్య గాయాలు స్వస్థపడేలా ఉండాలి. హల్లెలూయా. కృప మన జీవితాలను మార్చేదిగా ఉంది. మన కళ్ళు మూసుకుందాం, మనం అడుగుదాం దేవుణ్ణి, నా పాపాలను క్షమించు నాయన, నా పాపాలను క్షమించు ప్రభువా, నా గాయాలను నయం చేయి ప్రభువా, నా జీవితాన్ని మార్చు. నీ కృపను, నీ శిలువను నేను చాలా తక్కువగా తీసుకున్నాను, చాలా లఘుగా ఇచ్చాను. నేను వాళ్ళ అల్పవాగి, నన్ను అగులవాగినంత ఉండి చెప్పాలి. నా కృపయన్నా, నా శిలువయన్నా ತಂದೆಯ ಹೃದಯ ಒಂದು ಬಿಚ್ಚಿಟ್ಟಿದ್ದಾನ ಮುಂದೆ. ಶಿಲುಬೆಯ ಒಂದು ಪ್ರಕಟಣೆ, ಅದು ಕೃಪೆ. ಶಿಲುಬೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅದು ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸುವಂತಾಗಿದೆ. ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವುದರಲ್ಲಿ, ನಮಗೋಸ್ಕರ ಬೆಲೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವುದರಲ್ಲಿ, ನಮಗೋಸ್ಕರ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿ ಮುಗಿಸುವುದರಲ್ಲಿ, ನಮ್ಮನ್ನು ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವಸ್ಥಪಡಿಸುವುದರಲ್ಲಿ, ನಮಗೋಸ್ಕರ ಆತನು ಪ್ರತಿಕ್ರಿಯಿಸುವುದರಲ್ಲಿ ಇವತ್ತಿಗೂ ಸಹ ಕೃಪೆ ಲಭ್ಯವಿದೆ. నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా ఉంది, నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది. అయితే ఆయన విశ్వసించే వారికి, నీకు నాకు అది శక్తిగా ఉంది. మనం పరీక్షించుకుందాం. నశించు వారికి నీ సిలువ ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే నా పాపికాశయబిచ్చును, నీ రక్తధారలే నా పాపికాశయబిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నాయన, నీ కృప ఎంత శ్రేష్టమైనది, నీ శిలువ ఎంత విలువైనది ప్రభువా. ఆయన అడుగుదాం ఈరోజు, ఒకవేళ నా పాపమును క్షమించు నాయన, మా గాయాలను నాయన నువ్వు కట్టు తండ్రి, మా జీవితాలను మార్చమని అడుగుదాం. నీ కృపను మేము స్వీకరిస్తున్నామని చెప్తాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటారండి. ప్రతి ఒక్కరికి కూడా తలలో ఉంచి ఉన్నాం. దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడదాం. దేవాన్ని